మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. చూడు, నిన్న పార్క్ లో ఏం జరిగిందో వీళ్ళు మొత్తం నాకు చెప్పేసిండ్రు. ఆశ నిన్ను తిట్టినందుకే చంపేసినావు కదా? ఆ అక్క చనిపోయిందా? చనిపోలేదు, చంపబడింది. ఎందుకు చంపావో మర్యాదగా చెప్పు. నువ్వే చంపావా లేక ఎవరైనా చంపమన్నారా? మర్యాదగా చెప్పావనుకో శిక్ష తగ్గేలా చూస్తా. వికలాంగుని కొట్టడం అన్యాయం అని తెలిసినా న్యాయం కోసం నిన్ను కొట్టక తప్పదు. నాకెక్కడ ఏముందో కనిపించదు. నేను మర్డర్ చేశానని మీరెలా నమ్ముతున్నారు సార్? ఎలా నమ్మానా? నువ్వు సగం పగిలిన బీర్ బాటిల్ తీసుకొని నన్ను బయటికి వెళ్తున్నప్పుడు వాచ్మెన్ చూసి చెప్పిండు కాబట్టి ఆ బీర్ బాటిల్ కోసం మేం వెతికి చూసినప్పుడు ఆ బీర్ బాటిల్ పై రక్త మరకలు ఉన్నాయి కాబట్టి. సార్, నేను పగిలిన బాటిల్ తీసుకెళ్లడం నిజమే, కానీ నేను దాంతో మర్డర్ చేయలేదు సార్. మరి అది నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఓ అదా సార్, చెప్తాను సార్. చెప్పు. ఏరా కోటి, ఈరోజు బిజినెస్ ఏం బాగా జరగలేదా? చేతిలో పువ్వులు అలాగే ఉన్నాయి. బిజినెస్ బాగానే ఉందన్నా, కానీ పూలే కింద పడ్డాయి. పవిత్రమైన ప్రేమ జంటలకి అపవిత్రమైన పూలు అమ్మడం ఎందుకని నేనే తిరిగి తెచ్చేశానన్నా. సర్లే, వాటికి డబ్బులు నేనే ఇస్తాను. ఖాళీగా ఉన్న రూమ్లో ఆ ఫ్లవర్ వాజ్లో పెట్టు. సరే అన్నా. కోటి, డోర్ క్లోజ్ చేసి ఉంటే బెల్ కొట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకు. ఖాళీగా ఉన్న రూమ్లో వేసేయి. సరే అన్నా. అమ్మయ్య, డోర్ ఓపెనే ఉంది. తగులుతుంది. అంటే నువ్వు వెళ్ళేసరికి అక్కడ సగం పగిలిన బీరు బాటిల్ ఉందంటావు? అవును సార్. ఏంట్రా అవును? నువ్వే చంపేసి అబద్ధం చెప్తావా? సార్, వీడు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడు సార్. వీడు బ్లైండ్ కాదేమో అని నాకు డౌట్ సార్. అవును సార్, పార్క్ లో నేను ఆశలా మాట్లాడినా నేను ఆశ కాదని కనిపెట్టేశాడు. వీడు బ్లైండ్ కాదని నాకు కూడా డౌటే సార్. నమస్తే సార్. అవును సార్, వాడు గుడ్డివాడు కాదు. ప్రపంచం మొత్తం చూడగలుగుతాడు, కానీ కళ్ళతో కాదు.
మనసుతో చూస్తాడు. చిన్నప్పటి నుంచి వాడు నాకు తెలుసు. ఏది చూడాలన్నా ఎంత బాధపడుతున్నాడో నాకు బాగా తెలుసు. గుడ్డివాడుగా నటిస్తున్నాడు అని అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మాకు మనసుతో పని లేదు, మనిషితోనే. కొండయ్య, సార్, నిన్న మర్డర్ ఎన్నింట్లకు జరిగి ఉంటుందని అన్నాను? పొద్దున 10:30కి సార్. అంటే 16 అవర్స్ అవుతుంది సార్. అంటే నిన్న సాయంత్రం 6-7 మధ్యలో జరిగిందన్నమాట. అవును సార్. కోటి నిన్న లాడ్జ్కి ఎన్ని గంటలకు వచ్చిండు? 8:30 to 9 లోపు వచ్చాడు సార్. అయితే మర్డర్ జరిగేసరికి కోటి రాలేదన్నమాట. అలా ఎలా చెప్తారు సార్? ఒకవేళ మేనేజర్ అబద్ధం చెప్తున్నాడేమో. నువ్వు ఆవేశపడు. నీ కాలికి తగిలిన దెబ్బను చూపించవు సరే. ఎస్, ఇది నిన్న తగిలిన దెబ్బే. కొండయ్య, సార్. ఆ బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్స్ పడకరా. అలాగే సార్. ఇంతసేపు మీరు మీ ఫ్రెండ్ పైన బాధలో ఉన్నారని మిమ్మల్ని ఏం అడగలేదు, కానీ ఇప్పుడు అడగక తప్పదు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ లాడ్జ్ లో 10 days నుంచి ఉంటున్నామన్నారు. అసలు ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఏం చేస్తున్నారు? మరి రాత్రి ఒంటరిగా ఆశను ఎందుకు వదిలిపెట్టి బయటికి వెళ్లారు? మేం కలిసి వచ్చిన మా రూములు మాత్రం వేరే సార్. అవునా? ఎందుకు? ప్రవీణ్ నేను లివింగ్ లో ఉన్నాం సార్, అందుకే ఒకే రూమ్ లో ఉన్నాం. రోషన్ కి ఆశ మధ్యలో ఏం లేదు, అందుకే వాళ్ళు వేర్వేరు రూమ్స్ లో ఉంటున్నారు. ఓకే. సార్ మేము అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాం సార్. అందుకే ఈ చుట్టుపక్కల ఊర్లలో మట్టి శాంపుల్స్ తీసుకుంటూ 10 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. మా రూములు వేరైనా మేము రోజు కలిసి వెళ్లే వాళ్ళం, కలిసి వచ్చేవాళ్ళం సార్. నైట్ డిన్నర్ ఒకే చోట కలిసి చేసేవాళ్ళం. నైట్ డిన్నర్ కి బిర్యానీ, తాగడానికి బీర్లు తీసుకొచ్చి ఆశని పిలవడానికి వెళ్ళేసరికి ఇలా జరిగిపోయింది సార్. సార్, మీరు అడిగిన బ్లడ్ రిపోర్ట్స్ ఇవే సార్. ఈ రిపోర్ట్ చూస్తుంటే ఆశా బ్లడ్ కంటే కోటి బ్లడ్ 2 గంటల తర్వాతే వచ్చింది. కోటి, సార్. నువ్వు చెప్పింది కరెక్టేరా? థ్యాంక్ యూ సార్. అంతకుడెవడో చిన్న క్లూ కూడా దొరకకుండా చాలా ప్లాన్డ్ గా మర్డర్ చేశాడు. సార్, మీరేమనుకోకపోతే వీళ్ళ ముగ్గురు నేను ఒక ప్రశ్న అడిగొచ్చా సార్? రై, నువ్వేంట్రా మమ్మల్ని అడిగేది? రేయ్, నువ్వేమడుగుతావు అడుగురా. అక్క, రాత్రి తినడానికి బిర్యానీ ఎవరు ఆర్డర్ పెట్టారక్క? నేనే బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఎన్ని పెట్టావక్క? 4. బీర్లు ఎవరు తెచ్చారక్క? ప్రవీణ్ తీసుకొచ్చాడు. నాకు ఆశకి చెరొకటి, ప్రవీణ్ కి రోషన్ కి 2 మొత్తం 6 బీర్లు తీసుకొచ్చాడు. రిసెప్షన్ నుంచి ప్లేట్లు ఎవరు తెచ్చారక్క? రోషన్ తీసుకొచ్చాడు. ఎన్ని ప్లేట్లు తీసుకొచ్చాడక్క? 3. చూసారా సార్, ఇందు అక్క 4 బిర్యానీలు ఆర్డర్ పెట్టింది, అంటే ఆశ అక్క తిననీకి వస్తదని. ప్రవీణ్ అన్న 6 బీర్లు తెచ్చాడు, అంటే ఆశ అక్క తాగనీకి వస్తదని. కానీ రోషన్ అన్న మాత్రం 3 ప్లేట్లే తెచ్చాడు, అంటే ఆశ అక్క తిననీకి రాదని ముందే రోషన్ అన్నకి తెలుసు. అంటే ఆశక్కని చంపింది రోషన్ అన్నే సార్. అది సంగతి. ఎందుకు చంపావో మర్యాదతో చెప్పు. చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్తాను సార్. చెప్పు. చెప్తాను సార్. చెప్పు. చెప్తాను సార్. ఆశ నా ఎక్స్ లవర్ సార్. తనకు నాకు 1 year బ్యాకే బ్రేకప్ అయింది, కానీ మేము మాట్లాడుకోవడం మానుకోలేదు సార్. తను నన్ను ఏడిపించాలని చెప్పి నాకు నచ్చని వాడితో లవ్ లో పడింది సార్. అందుకే తట్టుకోలేక చంపేశాను సార్. చంపేశాను. నువ్వు గ్రేట్ రా. మీరు చెప్పినట్టు వీడు కళ్ళతో కాదు మనసుతో చూసి చాలా లాజికల్ గా హంతకుని పట్టించాడు. కొండయా సార్. విని జీపెక్కించు. రారా. తొందరగా లాడ్జ్ లో సీసీ కెమెరాలు పెట్టించు, లేదంటే నువ్వెక్తావు జీపు. అలాగే సార్. హలో. ఓకే సార్. నువ్వు ఇటు రారా, నీతో చాలా పని ఉందిరా, మనం కలుద్దాం. వెరీ నైస్, గుడ్ బాయ్.